హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేశీ కుక్. చికెన్ కారపూస. కారపూస అనగానే మనకి పిండితో రెగ్యులర్గా చేసుకున్న కారపూసనే గుర్తొస్తుంది. కానీ చికెన్తో కూడా వండర్ఫుల్గా కారపూస చేసుకోవచ్చు. చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా ఉంటుంది. సో మనం ఇప్పుడు చికెన్ కారపూస ఎలా చేయాలో చూద్దాం. దానికన్నా ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా నెక్స్ట్ వీడియోలో అప్డేట్స్ని పొందండి. నేను 1/2 kg బ్రెస్ట్ పీస్ తీసుకున్నాను. మనకి చికెన్ కారపూస చేయడానికి ఇలా బ్రెస్ట్ పీస్ మాత్రమే తీసుకోవాలి. అది కూడా బోన్లెస్ తీసుకోవాలి. చికెన్ కారపూసకి బ్రెస్ట్ పీస్ అయితేనే బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కడాయిలో నీళ్లు పోసుకొని వేడి చేయండి. నీళ్లు వేడైన తర్వాత అందులో కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు, అలాగే 1 టీ స్పూన్ వెనిగర్. నేను ఇక్కడ వెనిగర్ వేస్తున్నాను. ఒకవేళ వెనిగర్ లేకపోతే మీరు 1/2 టీ స్పూన్ నిమ్మరసమైన వేసుకోవచ్చు. అలా అన్నీ వేసుకున్న తర్వాత అందులో మనం శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసేసుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుతూ చికెన్ని పూర్తిగా ఉడికించుకోవాలి. చికెన్ ఉడికినట్టుంది, చూద్దాం. చికెన్ పూర్తిగా ఉడికింది. ఇలా ఉడికిన చికెన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక 4-5 నిమిషాలు చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత ఇలా పీసులాగా చేసుకోవాలి. దారపు పోగులాగా అన్నమాట. సన్నంగా ఉండొద్దు, అలా అని మరి మందంగా కూడా ఉండొద్దు. ఇది ఈవినింగ్ స్నాక్ లాగా బాగుంటుంది. పప్పుచారులోకి సైడ్ డిష్ లాగా కూడా బాగుంటుంది. ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, అలాగే 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి తగినంత మైదా పిండి, అలాగే కొద్దిగా బియ్యం పిండి వేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ వేడయ్యింది. ఇప్పుడు వీటిని ఇలా పొడి పొడిగా వేస్తూ డీప్ ఫ్రై చేసుకోవాలి. మామూలుగా మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేస్తాం కదా, అలా కాకుండా లైట్గా రంగులోకి మారగానే తీసేసుకోవాలి. ఇలా లైట్ కలర్లో ఉన్నప్పుడే తీస్తే చల్లారాక పర్ఫెక్ట్ కలర్లోకి వస్తుంది. చికెన్ కారపూస రెడీ. దీని విశేషం ఏంటంటే ఎవరికి సర్వ్ చేసినా గుర్తుపట్టలేరు ఇది చికెన్తో చేసిన కారపూస అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.